హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన మరో కథ వన్ నైట్ స్టాండ్. ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతము. మరి కథలోకి వెళ్దామా? భయంగా వెళ్ళింది లాలస. రూమ్ చూడగానే అంత టెన్షన్లో కూడా చాలా బాగుంది అని అనుకోకుండా ఉండలేకపోయింది. అన్ని రకాల పూలతో అలంకరించిన మంచం, బొత్తు ఎక్కించే పరిమళంతో అగరబత్తులు, రతిమన్మధుల రాసకేలికి అన్నట్టుగా ఉంది ఆ రూములోని డెకరేషన్ అంతా. ఆ రోజు కోసము ఎంత ఊహించుకుంది. తనలోని కోరికలు రెక్కలు ఇప్పాలని, అది తాను ఎంతగానో ప్రేమించు పృథ్వీకి తనకి తాను అర్పించుకోవాలని, పృథ్వీని తనలో కలిపేసుకోవాలని. కానీ ఇలా కాదు. తాను అనుకున్నది అతని ప్రేమ తనకి మాత్రమే దక్కాలని, అందరిలో తన మెడలో తాళి కట్టి అన్ని విధాలా పృథ్వీకు తనకు మాత్రమే సొంతం అవ్వాలని, నేను అతనిలో కలిసిపోవాలని అని ఎన్ని అనుకున్నా, ఎన్ని కలల కన్నా. కానీ ఈరోజు రాత్రి నాకు పృథ్వీకి ఫస్ట్ నైట్. కాదు, నాకే ఫస్ట్ నైట్, అతనికి కాదు. అదే పెళ్ళి కాకుండా ఈ ఒక్క రాత్రికే నేను అతనికి సొంతం. దానికి నాకు 10 లక్షలు. లాలస తన ఆలోచనలో ఉండగా డోరు క్లోజ్ చేసిన సౌండ్కి డోర్ వైపు చూసింది. పృథ్వీకు లాలను చూసి, నేను చెప్పాను కదా, ఈ సృష్టిలో డబ్బుకి లొంగని అమ్మాయి లేదు అని. ఒకరు రోజు అయితే మరికొంతమంది నెలకి. నీలాంటి వారు 2 సంవత్సరాలు, అంతే తేడా అని నవ్వుతూ అన్నాడు. ఇన్ని రోజులు లవ్ అని టైం వేస్ట్ చేశావు. కమాన్, నీకు స్వర్గం చూపిస్తా అన్నాడు పృథ్వీకి నవ్వుతూ. లాలసని హగ్ చేసుకొని, లవ్ అని నీ వెనక తిరిగావు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఒక 10 లక్షలు కాదు, ఇంకా ఎంత కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు ముద్దులు పెడుతూ. పృథ్వీని చూసి, నాకు అవసరము 10 లక్షలే, నాకు ఇంకా ఎక్కువ డబ్బు వద్దు, ఒక కోరిక తీరుస్తావా అంది లాలస. చెప్పు డార్లింగ్ అన్నాడు ముద్దులు పెడుతూనే మొత్తుగా. నువ్వు ప్రేమించే ప్రియురాలుగా, ఒక భార్యగా ఈ రాత్రి నాతో గడపాలి, అంటే ప్రేమగా అంది. పృథ్వీకి ముద్దులు పెట్టడం ఆపి ఒకసారి నవ్వి, ఓకే, నన్ను ప్రేమించమని 2 సంవత్సరాల వెనకాల పడ్డావు, దానికోసమైనా నీ కోరిక తీరుస్తా అన్నాడు. థ్యాంక్స్ పృథ్వీక్ అని గట్టిగా హక్ చేసుకుంది లాలస. లాలస కౌగిల్లో ప్రేమ తప్ప కోరిక లేకపోవడంతో పృథ్వీక్ కూడా ప్రేమగా హక్ చేసుకున్నాడు. అలా వారి సరిగమల యుద్ధం ముగిసేసరికి రాత్రి 3 అయింది. ఒకరి కౌగిట్లో ఒకడు నువ్వు నాకే సొంతం అన్నట్టు అలసిపోయిన శరీరాలు నిద్రలోకి జారిపోయాయి. ఉదయమే నిద్రలేసిన లాలస నిద్రపోతున్న పృథ్వీకి చూసి చిన్నగా పెదవిపై ముద్దు పెట్టి బెడ్ దిగింది. అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు చెప్పిందిని ఒకవైపు ఆనందం, మరొకవైపు బాధతో కాల్ కట్ చేసి అక్కడ ఉన్న పేపరు పెన్ను తీసుకొని ఏదో రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది లాలస. లాలస వెళ్ళిన కొద్దిసేపటికి పృథ్వీకు కళ్ళు మూసుకునే పక్కనే తడుముతూ, లాలస, ఐ లవ్ యూ, మొదటిసారిగా నీ ప్రేమని ఫీల్ అయ్యాను, నాకు నువ్వు రోజూ కావాలి, మనం పెళ్లి చేసుకుందాం అని కళ్ళు తెరిచిన పృథ్వీకి పక్కన ఎవరూ కనిపించకపోవడంతో వాష్రూమ్లో ఉంది అనుకుని వెయిట్ చేసి ఎంతకీ రాకపోవడంతో వాష్రూమ్లో లేదని పక్కన చూసిన పృథ్వీకి తాను ఇచ్చిన అమౌంట్తో ఇచ్చిన సూట్ కేసు అక్కడే కనిపించింది. బ్యాగ్ జిప్ తీసి అందులో అమౌంట్ అలాగే ఉండడంతో పాటు ఒక లెటర్ కూడా ఉండడంతో లెటర్ చదివి గట్టిగా లాలస అంటూ ఏడుపుతూ ఉండిపోయాడు పృథ్వీక్. అసలు లాలస ఎవరు? ఎందుకు పృథ్వీక్తో అని వన్ నైట్ స్టాండ్ ఒప్పుకుంది? లాలసకి ఫోన్ చేసింది ఎవరు? ఎందుకు ఒకవైపు బాధ, మరొకవైపు ఆనందము? అమౌంట్ అవసరమని పృథ్వీక్తో వన్ నైట్ స్టాండ్ ఒప్పుకుంది కదా, మరి అమౌంట్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? లెటర్లో ఏం రాసింది? పృథ్వీక్ ఎందుకు ఏడుస్తున్నాడు? మరి తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ ఫాలో అవ్వాల్సిందే. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.